ఇంద్రియాలు మరియు మనసు పరుగు పందెం. విజయం రహస్యం. ఒకానొకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించే 5గురు అన్నదమ్ములు మరియు వారి నాయకుడు ఒకరు ఉండేవారు. ఆ 5గురు అన్నదమ్ములు చూపు, వినికిడి, రుచి, వాసన మరియు స్పర్శ. వీరిని మనం జ్ఞానేంద్రియాలుగా పిలుస్తాం. వీరంతా అత్యంత వేగంగా, చురుకుగా పనిచేసేవారు. వారి నాయకుడు వీరిని నియంత్రించి ఆలోచనలను నడిపించేవాడు. అతడే మనసు. జ్ఞానేంద్రియాలు తమ సామర్థ్యం గురించి, తమ వేగం గురించి విపరీతమైన గర్వంతో ఉండేవి. ఒకరోజు మైదానంలో పచ్చదనం పరుచుకున్న వేళ ఇంద్రియాలు కలసి మనసు వద్దకు వచ్చాయి. ఓ మనసా, నీవంటే మాకు గౌరవమే, కాని నువ్వు కేవలం ఆలోచనల ప్రపంచానికే పరిమితం. నువ్వు చాలా నెమ్మదిగా, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటావు. బాహ్య ప్రపంచాన్ని అనుభవించే వేగం మాది. మనసు ప్రశాంతంగా వారి మాటలు విన్నది. మీ వేగాన్ని నేను గౌరవిస్తాను, ఇంద్రియాలారా, కాని వేగం ఎప్పుడూ విజయాన్నివ్వదు. లక్ష్యంపై ఏకాగ్రత, స్థిరత్వం ముఖ్యం అంది. జ్ఞానేంద్రియాలు నవ్వాయి. మాటలు కాదు, చేతల్లో చూపిద్దాం. మనము ఒక పరుగు పందెం పెడదాం. ఈ మైదానం చివర ఉన్న జ్ఞానవృక్షమే మన గమ్యం. ఎవరు ముందు దాన్ని తాకితే వారే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతులు అని 5గురు ఏకగ్రీవంగా సవాలు విసిరారు. మనసు సవాలును అంగీకరించింది. సరే, మీ వేగాన్ని చూపిద్దురుగాక, కాని ఒక్కటి గుర్తుంచుకోండి, పందెం ప్రారంభం సులభం, ముగింపు కష్టం. పందెం ప్రారంభం. ప్రలోభాల లోయ. పందెం ప్రారంభ సంకేతం మోగింది. జ్ఞానేంద్రియాలు ఒక్క ఉదుటన దూసుకుపోయాలి. చూపు అత్యంత వేగంగా గమ్యం వైపు దృష్టిని కేంద్రీకరించింది. వినికిడి గాలిలో వేగాన్ని కొలుస్తూ ముందుకెళ్ళింది. రుచి, వాసన, స్పర్శ తమ వంతు వేగాన్ని జోడించాయి. అవి గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించాయి. తమ శక్తి అపారమని నమ్మాయి. మనసు నెమ్మదిగా, స్థిరమైన అడుగులతో పరుగు మొదలుపెట్టింది. దాని వేగం ఇంద్రియాల వేగంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. కొంత దూరం పరిగెత్తాక ఇంద్రియాలకు ఒక మలుపు వచ్చింది. ఆ మలుపు వద్ద మైదానం అత్యంత ఆకర్షణీయంగా మారింది. అది ప్రలోభాల లోయ. అక్కడ వెండిలాంటి జలపాతం, రంగురంగుల మెరిసే పువ్వులు కనిపించాయి. చూపు ఒక్కసారిగా గమ్యంపై దృష్టి మరల్చి ఆ రంగుల అందాన్ని చూసి ఆశ్చర్యంలో ఆగిపోయింది. ఆహా, ఇంత అందమైన దృశ్యాన్ని వదిలి ఎలా వెళ్లగలను? గమ్యం కన్నా ఈ దృశ్యమే గొప్పది అనుకుంది. వినికిడి జలపాతంనుంచి వచ్చే మధురమైన జలసవ్వడిని విని ముగ్ధురాలయ్యింది. ఇంతటి శాంతినిచ్చే శబ్దం మరెక్కడా లేదు. పరుగు కన్నా ఈ సంగీతమే ఉత్తమం అని అక్కడే కూర్చుండిపోయింది. ఆ పరిసరాలలో అప్పుడే వికసించిన వందలాది పండ్ల సువాసన వాసనను పలకరించింది. అది పరుగును ఆపి ప్రతీ పువ్వును, పండును ఆఘ్రాణించడానికి మొదలుపెట్టింది. ఆ పండ్లలో ఒక అత్యంత తీయని మామిడిపండును చూసి రుచి ఆగలేకపోయింది. విజయం తర్వాత రుచి చూడటం కంటే ఇప్పుడే ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించాలి అని దాన్ని తినటానికి ఆగిపోయింది. ఇలా 5గురు ఇంద్రియాలు తమ బాహ్య ప్రపంచ ఆకర్షణలకు లోనై తమ పరుగు పందెం యొక్క లక్ష్యాన్ని పూర్తిగా విస్మరించాయి. వాటి గమ్యం, జ్ఞానవృక్షం, వాటి మనసు నుంచి మాయమైపోయింది. మనస్సు స్థిరత్వం, అసలైన వేగం. ఇంద్రియాలు చుట్టూ ఉన్న ఆనందంలో మునిగి తేలుతుండగా మనసు నెమ్మదిగా ఆ ప్రలోభాల లోయ దగ్గరకు చేరుకుంది. మనసు ఆ దృశ్యాలను చూసింది. ఆ శబ్దాలను వింది. ఆ సువాసనను పసిగట్టింది. కాని అది తనను తాను ప్రశ్నించుకుంది. ఇదంతా ఎంతసేపు ఉంటుంది? ఇది నాకు విజయాన్ని చేకూరుస్తుందా? ఈ తాత్కాలిక సంతోషం నా అంతిమ లక్ష్యమా? మనసు తన తర్కాన్ని ఉపయోగించింది. అది ఇంద్రియాలకు తారసపడిన ప్రలోభాలను కేవలం అంతరాయాలుగా మాత్రమే చూసింది. ఆ సువాసనను ఆఘ్రాణించే వేగం కంటే లక్ష్యంపై నిలబడే స్థిరత్వమే అత్యంత ముఖ్యమైనదని గ్రహించింది. నేను వాటిని చూడగలను, వినగలను, కాని వాటిలో చిక్కుకోకూడదు అని తనతో తాను
చెప్పుకుంది మనసు. ఇంద్రియాలు ప్రలోభాల వలయంలో చిక్కుకుని ఆనందిస్తుండగా మనసు వాటిని దాటి ముందుకు కదిలింది. దాని వేగం తక్కువే అయినప్పటికీ నిలకడగా ఏకాగ్రతతో ఉండటం వలన అది ఎక్కడా ఆగలేదు. దాని దృష్టిలో ఒక్కటే ఉంది, దూరంగా మెరుస్తున్న జ్ఞానవృక్షం. విజయం నిగ్రహం యొక్క ఫలం. చివరికు మనసు ఏమాత్రం పరధ్యానం లేకుండా ఆ పొడవైన దారిని దాటి ముందుగా జ్ఞానవృక్షాన్ని చేరుకుంది. అది ఆ వృక్షాన్ని తాకి విజయాన్ని ప్రకటించింది. కొంత సమయం తరువాత ప్రలోభాల లోయలోని ఆనందం అంతం కావడంతో జ్ఞానేంద్రియాలు తమ తప్పును తెలుసుకున్నాయి. అయ్యో, మనం పందెంలో ఉన్నామన్న విషయం మర్చిపోయాం అని నిరాశగా కలవరపడ్డాయి. మనసు చిరునవ్వుతో అంది, జ్ఞానేంద్రియాలారా, మీరంతా చాలా శక్తిమంతులు. ప్రపంచాన్ని అనుభవించే వేగవంతమైన వాహనాలు మీరే. కాని ఆ శక్తిని ఎటు నడిపించాలో నిర్ణయించేది, ప్రలోభాల నుండి కాపాడేది మరియు గమ్యాన్ని గుర్తుచేసేది కేవలం నేను మాత్రమే. మీ వేగం గొప్పదే, కాని నా నిగ్రహం మీ వేగం కంటే శక్తిమంతమైనది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే వేగంతో పాటు ఏకాగ్రత, నిబద్ధత ముఖ్యం. ఆ స్థిరత్వం నాకు మాత్రమే ఉంది. నీతి. ఇంద్రియాలు బాహ్య ప్రపంచానికి సంబంధించిన వేగవంతమైన జ్ఞానాన్ని ఇస్తే, వాటిని సరైన మార్గంలో నడిపించే ఏకాగ్రత మరియు లక్ష్యాన్ని నిర్దేశించే శక్తి మనసుకే ఉంటుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోవడమే జీవితంలో విజయాన్ని సాధించడానికి కీలకం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.